శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయే నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వాళ్ళు ఈ ఒక్క వస్తువును మాత్రం ఈ డిసెంబర్ 31వ తేదీలోపు ఎవ్వరికీ కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇస్తే జీవితం తలకిందులవుతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు డిసెంబర్ 31వ తేదీ లోపుగా ఎటువంటి వస్తువును ఇవ్వకూడదు. ఆ వస్తువు ఇవ్వడం వల్ల ఎలాంటి మార్పులు చూస్తారు, ఏ విధమైనటువంటి మార్పులు అనేవి వీళ్ళకు చోటు చేసుకుంటాయి అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ రాశి వ్యక్తులు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు దూకుడు స్వభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం అనేది అతి త్వరగా మార్చేస్తూ ఉంటారు. వీళ్ళు జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా వీళ్ళు విజయాన్ని సాధించడానికి అడుగులు వేస్తూ ఉంటారు. ఈ మేషరాశి జాతకులు తెలుసో తెలియకనో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ నిర్ణయాలే వీళ్లకు భవిష్యత్తులో మేలు చేసేవిగా కనిపిస్తాయి. మేషరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరికి కూడా చెప్పుకోరు. వీళ్ళ జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక మేషరాశి వ్యక్తులు వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా వీళ్ళు అభివృద్ధి అనేది సాధిస్తారు. ఇక మేషరాశి వాళ్ళ యొక్క జీవితం పరిశీలించినట్లయితే గనుక వీళ్లకు వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్లకు ఉద్యోగ జీవితం అనేది కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు సొంత వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మేషరాశి వ్యక్తులు తమ సొంత వ్యక్తుల వల్ల కొన్నిసార్లు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గరి బంధువులు కావచ్చు, స్నేహితులే కావచ్చు, అలాగే మీ దూరపు బంధువులు కూడా ఉండవచ్చు, ఆఫీసులో కొలీగ్సే అవ్వచ్చు, లేదా వ్యాపారంలో ఉండే భాగస్వామ్యులే అవ్వచ్చు, అలాగే మీ యొక్క బంధువులు కావచ్చు. ఈ విధంగా మేషరాశి వ్యక్తులు ఎవరి వల్లనైనా సరే ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలలో ఇరుక్కునే అవకాశం కనబడుతూ ఉంది. కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వాళ్లకు తమ జాతకం ప్రకారం ఈ సమయంలో ఎవరితో కూడా చెప్పకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు అయితే ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూనే మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తి మీ గురించి మీరు లేని సమయంలో అందరి ముంగట మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇటువంటి అంశాలు కూడా మేషరాశి జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదివరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు ఇవి జరిగే అవకాశము ఉండొచ్చు. ఇక మేషరాశి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల నుండి కావచ్చు, అంటే కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, మీకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. మానసిక క్షోభకు మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో ఎన్నో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క పరిస్థితులను చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి కానీ మీరు మానసిక క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ ఖచ్చితంగా మీరైతే పరిష్కారాన్ని వెతుకుతారు. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, సహనం కోల్పోతే ఎంతటి అమాయకుడైనా సరే ధైర్యంతో ముందడుగు వేస్తాడు. కొన్ని పరిస్థితులు ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశికి చెందిన వాళ్ళు తమ యొక్క జాతకం ప్రకారం పురుషుల యొక్క జీవితంలో చూస్తే గనుక మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వారి తరపు బంధువులే కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలు ఉంటాయి. అంటే మీ జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుందని చెప్పచ్చు.
ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా వారి కారణంగా మీరు సొంతం చేసుకుంటారు. వారు ఇచ్చే సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్తో, వారి ఆధిపత్యంతో మీ మీద వాళ్ళు చెలాయించే పెత్తనం కారణంగానే మీరు కొన్ని సందర్భాలలో అయితే ఖచ్చితంగా విజయం అనేది పొందుతారు. వారి ద్వారా మీకు చక్కటి లాభపూరితమైనటువంటి పనులు అనేవే జరుగుతాయి. ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మంచి చెడు అనే అంశాలు మీ జీవిత భాగస్వామి కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశికి చెందిన పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. ఎందుకంటే మీరు ఏరికోరి కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు మీకు కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని అంశాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషులు మీ యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనబడుతుంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు, లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అవ్వచ్చు. ఈ విధంగా మీకు అయితే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అదేవిధంగా మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. కాబట్టి మీరు ఇటువంటి చెడు సావాసాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఈ రాశి వ్యక్తులు మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది. మేషరాశి వ్యాపారస్తులకు తమ జీవితంలో చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల వల్ల మీకు మనస్పర్ధాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మేషరాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వ్యక్తులు మీ జాతకం ప్రకారం ఈ ఒక్క వస్తువును డిసెంబర్ 31వ తేదీలోపుగా ఇవ్వకూడదని చెప్పాం కదా. మీరు ఎవరికి కూడా ఇటువంటి సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, అస్సలు ఇలాంటి వస్తువులను ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరికోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మేషరాశి వ్యక్తులు ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాలి. ఒక విషయాన్ని తెలిసి కూడా మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక మేషరాశి వాళ్ళు ఇవ్వకూడనటువంటి వస్తువుల గురించి చూసినట్లయితే కనుక ఆ వస్తువులు సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే సుగంధ ద్రవ్యాలను మాత్రం దానంగా కానీ, సహాయంగా కానీ ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి యాలుకలు, లవంగాలు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితులలో మీరు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే పక్కింటి వాళ్ళ నుండో కానీ, లేదా ఎదురింటి వాళ్ళ నుండో కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల వాళ్ళ దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ రాశి వ్యక్తులు ఆ వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు. అదేవిధంగా ఎవరికి కూడా ఇవ్వకూడదు. అలా చేస్తే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజ చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించినట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.